Education here at Sun can be an excellent choice for any students. తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో దేవాదాయ శాఖ మంత్రి అన్నారు. సరే, వైసీపీ హయాంలో దేవాలయాల పరిస్థితి ఎలా ఉంటుంది, ఇప్పుడు ఎలా ఉంది? వైసీపీ హయాంలో దేవాలయాలు అసలు ఎలా ఉన్నాయని అంటే, దురదృష్టం ఏంటంటే రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి యొక్క తల నరకబడింది, విగ్రహమే అక్కడ లేకుండా చేశారు. అలాగే అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆలయానికి సంబంధించినటువంటి రథాన్ని తగులబెట్టారు. అలాగే దుర్గా అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి కనకదుర్గమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో ఉన్నటువంటి వెండి సింహాలు, అమ్మవారి వాహనాలైనటువంటి వెండి సింహాలను కూడా దొంగలించుకుపోయారు. పోలీస్ అధికారులు కూడా వాటిని పట్టించుకునే పరిస్థితిలో లేరు. అలాగే నెల్లూరు జిల్లాకు వచ్చేటప్పటికి భోగోలు మండలంలో అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో అక్కడ కూడా రథాన్ని తగులబెట్టారు. ఇది ఆనాటి పాలకుల యొక్క విధానం. దానిపై మళ్ళీ మీరు కేసులు కానీ మళ్ళీ ఓపెన్ చేసి అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? కేసులు నడుస్తూనే ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత రథాలకు పూర్వవైభవం తీసుకొచ్చి కొత్త రథాలు పెట్టాం. రామతీర్థంలో కూడా మళ్ళీ రాముల వారి విగ్రహాన్ని ప్రతిష్ఠించ చేయించాం. అమ్మవారి వెండి సింహాల స్థానంలో అవి ఏదనేది తేలితే కొత్త సింహాలు చేయడానికి కూడా మాకేమి ఇబ్బంది లేదు. క్వశ్చన్తో ముగిస్తాను. మీ జిల్లాకు చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిస్థితి ఏంటి? జిల్లాలో అంత అక్రమం చేశారు ఆయన, మాజీ మంత్రి. ఇప్పుడు ఎవరు ఎంత అక్రమం చేశారు, ఎంత పెద్ద తప్పు చేశారు అనేది విచారణలో తేలుతుంది. విచారణ దాని నివేదికలను బట్టి కేసులు ఉంటాయి. కాబట్టి దాని గురించి పెద్దగా మనం ఆలోచించలేదు. తప్పనిసరిగా ఆ తప్పులు తేలితే వాళ్ళ మీద చర్యలు తప్పవు ఈ ప్రభుత్వంలో. ఇది ఏదైతే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆలయాలన్నింటిలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఈ నేపథ్యంలో గతంలో వైసీపీ హయాంలో రాష్ట్రంలో దేవాలయాల దుస్థితి పూర్తి దారుణంగా ఉండేదని, వాటన్నిటిని మరి పూర్వస్థితికి తెచ్చే ప్రయత్నం తాము చేస్తున్నామని చెప్తున్నారు. ఇంకోవైపు ఎవరైతే అనిల్ కుమార్ యాదవ్, ఈయనపై కూడా పెద్ద ఎత్తున ఏవైతే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆయన చేసిన ఆరోపణలన్నీ రుజువైతే తప్పనిసరిగా అనిల్ కుమార్ యాదవ్ కూడా అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుందని ఆనం రామనారాయణ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నుంచి కెమెరా పర్సన్ ప్రశాంత్, తెలుగు.